your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేటలో పిల్లర్ నంబర్ 1081 వద్ద. దీన్ని బట్టి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అంటే ఏమో అండి, కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకరిద్దరు వరకు ఓకే, ఈ రోజు బెటర్ అనిపిస్తున్న వాళ్ళు రేపు డిజాస్టర్ అయిపోతున్నారు. ఇంకా ఆ తర్వాత డిజాస్టర్ అనుకున్న వాళ్ళు మరుసటి రోజు ఏదో ఒక విషయంలో కొద్దో గొప్ప పర్లేదు అనిపించినా కూడా ఎప్పుడు కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ రాకూడదు కంటెస్టెంట్స్ మీద. అంటే ఒక కంటెస్టెంట్ మీద ఒక సీజన్లో ఒక ఒపీనియన్ ఫామ్ అయిందంటే త్రూ అవుట్ ద సీజన్ అదే ఒపీనియన్ని ఆ కంటెస్టెంట్ క్యారీ చెయ్యగలిగితేనే ఆ షో హిట్ అవుతుంది, అంటే ఆ సీజన్ హిట్ అవుతుంది. మీరు సీజన్ 2 చూసుకోండి, కౌశల్ గారు సీజన్ స్టార్టింగ్లో ఆయన మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ సీజన్ ఎండింగ్ వరకు ఉంది. సీజన్ 3 తీసుకోండి, శ్రీముఖి గారు కావచ్చు లేదంటే రాహుల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ లాస్ట్ వరకు ఉంది. అభిజిత్ అండ్ అఖిల్ సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ సేమ్ ఉంది. సన్నీ సేమ్ బిగినింగ్ టు ఎండింగ్. షణ్ముఖ్ అండ్ సిరి కూడా అదే జరిగింది రండి. ఇంకా మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. అంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్లను కూడా ఎఫెక్ట్ చేసిన టైంలో ఇంకా మనం మాట్లాడుకోకపోతే బెటర్. సీజన్ 6 ఒక్కరు కూడా అలా లేరు, అట్టర్ ఫ్లాప్ అయింది సీజన్. సీజన్ 7 మళ్ళీ స్పై వర్సెస్ పా, వాళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు, వీళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు. అమర్దీప్ అదే కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు బిగినింగ్ నుంచి, శోభా ప్రియాంక అదే నోరేసుకొని పడిపోయే సిచ్యువేషన్ నుంచి ఉన్నారు, శివాజీ గారు అదే తెలివి, పల్లవి ప్రశాంత్ అదే ఏమంటారు స్ట్రాటజీ, అదే ఎవరు అదే ఏమంటారు కొంచెం యాంగ్రీనెస్, బాగా యాంగర్ మేనేజ్మెంట్ లో 0 అన్నట్టు అదే కంటిన్యూ అయింది. ఒక కంటెస్టెంట్ ఒక దగ్గర మొదలయ్యి అలాగే ఎండింగ్ వరకు వెళితేనే సీజన్ హిట్ అవుతుంది, లేదంటే అవ్వదు, ఫట్ అవుతుంది. ఇప్పుడు సంజన గారి మీద ఒక రోజు ఒక ఒపీనియన్ వచ్చి ఈ రోజు ఇంకొక ఒపీనియన్. అసలు యాక్చువల్లీ వీక్ అంతా నిన్నటి వరకు చూస్తే ఒక డిఫరెంట్ ఉండేది, ఆ ఒక్క గుడ్డుతోనే ఆవిడ కంప్లీట్ గేమ్ నే టర్న్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ అనే పర్సన్ మీద ఒక ఇనీషియల్ స్టేజెస్ లో ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, సరే చూద్దాం అని అనుకుంటుంటే మనోడు మరీ అతి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇట్లాగా కంటెస్టెంట్లు ఈ రోజు ఇలా ఉండి ఇంకొక రోజు ఇలాగుండి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అవుతాము అంటే ఏమో, అలాగుంటే షో వేస్ట్ అండి, నడవదు. అంటే అది ఎంత గొప్ప షో అయినా సరే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ముందుకెళ్తున్నప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ల మీద బిహేవియర్ల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలా ఉంటే కరెక్ట్ కాదు. కానీ రివ్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది అని, అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎలా ఉంటుంది? ఒక పర్సన్ మీద మీరు అది రివ్యూ ఇవ్వాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక కంటెంట్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు. మనం ఖచ్చితంగా ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి, ఏం చెప్తే ఎలా వెళ్తుంది, ఎలా రియాక్ట్ అవ్వచ్చు, పీపుల్కి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, అంటే ఈ విషయాలన్నిటి మీద ఎలా ఉంటుంది మీ అవగాహన? అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది, క్రికెట్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది. క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ ధోని, కోహ్లీ అండ్ రోహిత్. ఇది మైండ్లో పెట్టుకునే ఉంటా యాక్చువల్గా వీడియో చేసేటప్పుడు. బికాస్ వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా కూడా చెబితే తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కోహ్లీ విషయంలో కానీ రోహిత్ విషయంలో కానీ, ఇప్పుడు ధోని కూడా కొన్నిసార్లు వరల్డ్స్ గ్రేటెస్ట్ వికెట్ కీపర్, కానీ ఆయన కూడా 1 or 2 స్టంప్స్ అనేవి మిస్ చేయొచ్చు, యూనో గ్లౌస్ లోకి బాల్ తీసుకోవడం ఏదైనా మిస్ అవ్వచ్చు. కోహ్లీ అంత మంచి ప్లేయర్, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్, కింగ్ అన్న పేరు కూడా ఉంది, కానీ ఆ యారగెన్స్ కొన్నిసార్లు అంటే అతని నుంచి వస్తుంటది కదా, ఏమంటారు ఆ అగ్రెషన్ అనేది ఊరికే వచ్చిన ఫీలింగ్ వస్తుంటది. అంటే ఒక రాంగ్ పర్సన్ మీద ఈయన అగ్రెషన్ చూపిస్తే అది ఓకే, నో ప్రాబ్లం, అది మనకి మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది క్రికెట్ చూడడానికి. ఒక రైట్ పర్సన్ మీద అది చూపిస్తే మనకి ఈవెన్ ఆ ప్లేస్లో ఉన్నది మన ప్లేయర్ అయినా సరే ఎందుకు ఇంత అవసరమా అనే ఫీల్ వస్తుంది. ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి, బట్ అవి చెప్పను ఎప్పుడు కూడా, మాక్సిమం చెప్పకుండా ఉండనుకుంటా. అండ్ క్రికెట్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో దానిలాగే అనలైజ్ చేసుకుంటా. బిగ్ బాస్ విషయానికి వస్తే బేసిక్గా బిగ్ బాస్ ఏంటంటే, నేను సీజన్ 1 ఒక సగం చూడలేదు, నేను మిగతా సగం నుంచి చూస్తున్నాను. సీజన్ 2, 3, 4, 5 OTT 6, 7, 8 అన్నీ చూసాను. సో ఇది 9 సీజన్. సో ఆల్మోస్ట్ ఇది నా 10th సీజన్ అనుకోవచ్చు నేను చూస్తున్నది. సో ఇన్ని చూసిన తర్వాత బిగ్ బాస్కి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోయాయో క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుంటా. ప్రీవియస్ సీజన్స్లో కంటెస్టెంట్లు ఇలా పర్ఫామ్ చేశారు, ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా సరే కావాలని వాళ్ళని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అది కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేస్తా.
రెండోది ఒక పర్సన్ తాలూకా ఏజ్, ఒక పర్సన్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మ్యారీడా నాట్ మ్యారీడా. ఒకడు మ్యారీడ్ అయితే అతని మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కిడ్స్ ఉంటే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది. సో ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆ ప్లేయర్ ఆడుతున్నారా, లేదంటే వేరే మైండ్ సెట్ని బలవంతంగా తెచ్చి పెట్టుకొని ఆడడానికి ట్రై చేస్తున్నారు? అదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఫేక్ పీపుల్ ఎలా ఉంటారో మనం ఈరోజు సొసైటీలో చాలా మందిని చూస్తుంటాం. మన ముందే బోల్డ్ మంది ఫేక్ పీపుల్ తిరుగుతుంటారు. సో మనకి ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ మనకి దొరుకుతుంటారు బోల్డ్ మంది. సో వాళ్ళలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అదే బిహేవియర్, అదే ప్యాటర్న్ మనకు కనబడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫేక్ అని మనం అనలైజ్ చేయగలిగితే అంతకంటే బెస్ట్ పార్ట్ ఏం లేదని నా ఒపీనియన్. అండ్ సీజన్ 7లో నేను యాక్చువల్గా ఆ విషయాన్ని నేను ఓపెనింగ్ డోర్ చెప్పాను, సీజన్ ఎండింగ్ వరకు చెబుతూ వచ్చాను, ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది చాలా మందికి. కానీ రివ్యూ అనేది మనం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తామో, అవును, కానీ ఆ పర్సనల్ గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అని ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అంటేనే వీఆర్ జడ్జింగ్ ఏ పర్సన్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఓకే ఓకే, ఫిలిమ్స్, వాట్ ఎవర్, ఏదైనా సరే అనుకోవచ్చు. అవునవును, ఒక పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు, ఒక సెలబ్రిటీ ఇష్యూ అనుకోవచ్చు, అవునవును, ఒక పొలిటీషియన్ ఇష్యూ అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా ఒక ఇష్యూని మనం ఇంత ధైర్యంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం. వస్తాయి, బెదిరింపులు, వేసేస్తా, తొక్క తీసేస్తా, ఊర్లో లేకుండా చేస్తా, ఇలాంటి. సో అలా మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు అంత హార్ష్గా రాలేదు. 1 or 2 థింగ్స్ నా వరకు వచ్చాయి, కానీ అది జనరల్గా వచ్చాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ మచ్ హార్ష్, ఏమంటారు, స్ట్రాంగ్ ఏదో వార్నింగ్ లాగని కాదు. ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ, అతని మీద ఒక కేసు ఫైల్ అయింది, పెద్ద కేసే, ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. సో దాన్ని అతన్ని లోపల పెట్టారు రిమాండ్లో, చాన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. సో ఇనీషియల్గా కేసు గురించి అందరూ ఏమనుకుంటున్నారో, బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో అదే న్యూస్ నేను చెప్పా. నా అనాలిసిస్లో ఒక క్లియర్ కట్ స్టోరీ లాగా ఒక అనాలిసిస్ చేసి చెప్పాను. అది బయట వచ్చిందే, మళ్ళీ నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఏం అనలే, నన్ను ఎప్పుడు ఆయన తిట్టినట్టుగా కూడా మాట్లాడలే. ఆయన ఒకటే అన్నాడు, ఆయన బ్రో మీరు ఎప్పుడు కాయిన్కి ఒక సైడ్ స్టోరీ చూశారు, అదే బయటకు వచ్చింది, నా సైడ్ స్టోరీ ఎవరో వినలే, ఎవరు అడగలే నన్ను, ఇది జరిగింది అని చెప్పి, ఇది జరిగి 1.5 year పైన అవుతుంది చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత బాధేసింది, సారీ బ్రో నాకు నిజంగా తెలీదు, నేను చూసిన దాన్ని బట్టే నేను చెప్పాను అన్న. ఆయన ఒకటే అన్నాడు, నాకు నీ సారీ వద్దు బ్రో, ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది, నేను చేసుకుంటా, నేను 100% నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా, ఆ రోజు నా మీద మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి, వీడి తప్పేమీ లేదు, ఆ రోజు నేను చెప్పాను కదా అది అబద్ధం, అది నిజం ఇది అని చెప్పి ఒక వీడియో చేయి చాలు అన్నాడు. ఇట్లాంటివి వచ్చాయి, బట్ బెదిరింపుల్లాగైతే ఎప్పుడు రాలే. కానీ నిజంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ వచ్చారు, అవును, నెంబర్ ఆఫ్ మేమర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ వ్లాగర్స్ వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మహేంద్ర గారు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎంతవరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కొంతమంది నుంచి బాగానే రీచ్ అవుతుంది, బట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతకంటే ఎక్కువ మంది నుంచి వెళుతూ ఉండేసరికి అది రైటో రాంగో కూడా పట్టించుకోకుండా దాన్నే యాక్సెప్ట్ చేసేస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల మరి వైడ్ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మా మదర్ ఉన్నారు, ఆవిడ ఏంటంటే యూట్యూబ్ ని ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటారు. మన కూతురు కనబడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఏదో ఒక దాంట్లో కొన్ని న్యూసెస్ చూస్తారు, అమ్మో ఇది ఇలా అంట అలా అంటారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ అది తమ్నైల్ కోసం అలా పెట్టారు మమ్మీ అని. అంటే నిజంగానే పబ్లిక్ కి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఆ ఒక్క తమ్నైల్ టెక్స్ట్ వల్ల చాలా జనాలకి మాత్రం రాంగ్ రీచ్ వెళ్తుంది. అదే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్